ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న రాయలసీమ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సాంప్రదాయకంగా వైసీపీకి అత్యంత బలమైన పట్టున్న రాయలసీమపై టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ వ్యూహంలో భాగంగా కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రజల చిరకాల కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ జులై 3వ తేదీన కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రాయలసీమను పారిశ్రామిక హబ్గా మార్చడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి సర్కార్ కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్, ఫైటర్ జెట్స్ పరిశ్రమల ఏర్పాటు వంటి భారీ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పారిశ్రామిక ప్రణాళికలు వెనుకబడిన రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయనే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇన్నాళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్నామనే అసంతృప్తితో ఉన్న రాయలసీమ ప్రజల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పారిశ్రామిక నిర్ణయాలు సరికొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామాలు క్షేత్రస్థాయిలో వైసీపీ ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ తాజా వ్యూహాలు గనుక ఆశించిన ఫలితాలనిస్తే సుదీర్ఘ కాలంగా వైసీపీకి అండగా నిలిచిన రాయలసీమ ఓటర్లు క్రమంగా ఆ పార్టీకి దూరం జరిగే ప్రమాదం ఉందనే చర్చ మొదలైంది. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేలా రాయలసీమలో సాగుతున్న ఈ కొత్త రాజకీయ పంత రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.